హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిలోసిన్ గేమ్. ఈరోజు అయితే స్టిక్ మెన్ వార్ ఆడబోతున్నాము. ఓకే, టోర్నమెంట్ కూడా ఆడాము. ఓకే, లెట్స్ గో. నార్మల్ అయితే ఆడదాం. ఫస్ట్ యారో తీసుకుందాం. యారోస్ కంటిన్యూ. ప్లే నెక్స్ట్ రౌండ్. బటన్ గైస్ 15 అయితే వచ్చింది. ఓకే, మన యారోస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి కదా. ఈ స్వాడ్ని ఇంప్రూవ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. మనీ అయితే 500 ఉన్నాయి గైస్. ఓ, వాల్ ఉందా? ఓకే, 2 మెంబర్సే ఉన్నారు ఇప్పుడు. ఫాస్ట్ చేద్దాం. ఫాస్ట్గా. సర్లేండి, వాళ్ళకైతే 4 ఉన్నారు. ఇట్స్ ఓకే. స్వాడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనమే కదా. ఏం చేయాలి? ఇక్కడ పెట్టేసుకుందాం. 13 యారోస్ని ఫుల్గా తీసుకుందాం. ఫస్ట్ 5 మెంబర్స్ వస్తున్నారు. అరే, అటు కూడా మైన్ చేస్తున్నాడు అయ్యా. గ్లిచ్ చూడండి, నేను ఎక్కడ కొడుతున్నానో ఎక్కడ మైన్ చేస్తున్నాడు. అదే మైనింగ్ అయిపోతుంది అయ్యా. గ్లిచ్ ఇది. ముగ్గురు వచ్చారు. ఒకసారి వెళ్దాము, ట్రై చేద్దాం. వేస్తాడా? అబ్బా, ఎరగేసి వెనక్కి వెళ్ళిపోదాం మనము. అరే, గోడ పగిలి దాకా ఉందాము. అరే, మీరెందుకు అటాక్ చేస్తున్నారమ్మా? ఓకే, ఆపండి. ఇప్పుడు ఎంత వచ్చింది మనీ? 18 కదా. ఇట్స్ ఓకే. ఎవడ్రా యారోస్? 19. ఒక 30 అలా తీసుకుందాం. 6 నెక్స్ట్. గైస్, మీరు కానీ ఒకవేళ నా వీడియోస్ కానీ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు కానీ ఒకవేళ ఈ గేమ్ అయితే నచ్చితే ఒక 1K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అప్పుడు చూద్దాం.
సెకండ్ పార్ట్ కోసం. ఇలా ఇది సార్ బాల్ ఎరగొట్టేలాగే ఉన్నారు. బ్యాక్ ఫోర్స్ చేద్దాం. బ్యాక్ ఫోర్స్. ఇప్పుడు చూడండి, ఒక ఏరో మందే ఉన్నారు కదా, అందరూ వచ్చి కొడితే మాత్రం ఏరోస్ అందరూ చచ్చిపోతారు. అందుకే వెనక్కి వెళ్ళాను. డ్యామేజ్ అవ్వనండి, పర్లేదు. ఒక ఐడియా అయితే ఉంది. చూద్దాం ఒకసారి. వావ్, ఈసారి స్టీఫెన్కి వెళ్దాం. ఎవడు రాడు ఇప్పుడు. కరెక్ట్ 17 మెంబర్స్, 50 మెంబర్స్ ఉన్నారు. కరెక్ట్ 20 మెంబర్స్ తీసుకుందాం. 50 మెంబర్స్ ఏరోస్. అప్పుడు ఒకసారికి అంటే ఫైట్కి వెళ్ళినప్పుడు ఏరోస్ వెనక్కి ఉండిపోతారు. చెప్తే అర్థం కదా మీకు, ఒకసారి వెళ్ళాక చూపిద్దాం. చూద్దాం ఒకసారి. 500 వచ్చింది. 900 వచ్చాక 3 మెంబర్స్ని డైరెక్టర్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయండి రా, ఎలా వస్తున్నారేమో చూసుకోవాలి ఒకసారి. ఈడెవడో వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇక్కడ గోల్డ్ మైనింగ్ అయిపోతే చాలు వచ్చేస్తారు దగ్గరికి. చూడండి 50 మెంబర్స్ అంత దూరంలో ఉన్నా సరే అలా కొట్టేశారు. 3 మెంబర్స్ని తీసుకున్నాం. 20 అయిపోయారు కదా. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ని స్వాడ్ మెంబర్స్ తీసుకున్నాం. అప్పుడు 30 అవుతారు. ఈ 15,000 మెంబర్స్ ఉన్నాడు కదా, ఆడు 4 మెంబర్స్ వస్తాడు అనుకుంటా. నాకు అంతగా ఐడియా లేదు. మళ్ళీ ఈడు వస్తున్నాడు. ఫోరే వచ్చారు. ఇదిగోండి ఫస్ట్కి వచ్చేస్తున్నాడు స్వాడ్. ఇలా కూడా చేయొచ్చా? ఇదేమో షీల్డ్ అంట, ఇది కొట్టడం. వాళ్ళ దగ్గర గోల్డ్ మైనింగ్ అయిపోతుంది, మంది ఎప్పుడు వద్దు. 28, 29 ఇంకొక్కడు వస్తే చాలు. ఓకే 30 గైస్. అసలే ఇప్పుడు వస్తుంది, మన వాళ్ళు వస్తారు కరెక్ట్గా. ఇవేమి లేవు మన దగ్గర. ఓకే, ఇప్పుడు ఒక ఏరో మేము తీసుకెళ్దాం ఒకసారి. ఏరో వేసి వాళ్ళు తగిలితే ఏం చేస్తారని. మంచిగానే అయింది మరి. అక్కడ వాడు కొడుతున్నాడు. ఓకే 18 అయితే వచ్చింది. ఈ 1875 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు ఒక పెద్దోని తీసుకున్నాం. 15,000 అయిపోతుంది. ఈడు ఎంతమందిని కవర్ చేస్తున్నాడు? ఇలా 30 కదా, 4 మెంబర్స్ని కవర్ చేస్తున్నాడు. ఒక్కడు 4 మెంబర్స్ అంట.
పర్లే ఒక 3 మెంబర్స్ని తీసుకుందాం అలాగా. 2 మెంబర్స్ ఈడెంత, ఒక 2 మెంబర్స్ని కలెక్ట్ చేస్తాం. ఓకే, అయితే ఒకరిని తీసుకుందాం. అంటే ఇంకొక బిగ్ ఎలాగ ఉంటాడు చూద్దాం ఒకసారి. ఓ ఏందిరా నువ్వు, అరే గైస్ ఈడు చూడండి, ఎవడు నువ్వు వెనకాల పెట్టుకున్నాడు గైస్. చెయ్యా లేకపోతే ఏంటి ఒకసారి నాకు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు అది. ఇడిగోండి గడి వస్తాడు ఈ ఫైట్ ఎలా చూద్దాం. అవును, ఇంతకీ పెద్దోడు ఫైట్ ఎలా ఉంటుంది? ఒకటేనా? ఓరే నాయనా, పెద్ద డ్యామేజ్ కొడతాడు అయితే నాకు తెలిసినంత వరకు. అరే మీరిద్దరు ఉన్నారు, ఒక్క 500 ఇవ్వండిరా. 100 200 వచ్చింది, 1215 వచ్చింది. ఇంకా 300 వస్తే ఇంకొకటి కొందామని నేను. ఎంత 300 ఇచ్చాడు, 100 ఇస్తున్నాడు. ఎవరు వస్తున్నారు బాబు, ఇలా మైనింగ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 2 3 ఉన్నాయి మన దగ్గర. చూడండి 1 2 3 4 ఉన్నాయి. బ్యాక్ ఫోర్స్కి వెళ్ళిపోయాం కదా, వచ్చింది ఒక పెద్దోడు. మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు చూడండి కరెక్ట్ 40 అయిపోయింది. ఈడవుడు టోపీ మామ, చూద్దాం ఆడిది కూడా. ఎంత అడిగి 12,000 ఆడి 2 మెంబర్స్. వామ్మో, అన్ని బాణాలు వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. 2 పెద్దోడు కూడా వచ్చాడు. ఇప్పుడైతే 12,000 24,000 వచ్చాక ఆ 12,000 ఇద్దరిని తీయాలి. $9,000 వచ్చింది. ఇంకో 200 ఇవ్వండి, తీసుకొస్తాను ఒకటి. ఓకే, ఒకటి తీసుకుందాం. 5 మెంబర్స్ని కవర్ చేస్తున్నాడు ఒక్కడు. అయితే ఈడు ఎంత పెద్దగా ఉంటాడో చూద్దాం. ఈడే 4 మెంబర్స్ని కవర్ చేస్తున్నాడు ఈ పెద్దోడు. ఈడు 5 అంటే ఈడంతా ఉంటాడు చూద్దాం. ఓకే, వస్తున్నాడు అనుకుంటా. లెట్స్ ఈడేంది గైస్ ఎంత ఉన్నాడు. ఈడి దగ్గర ఏంటి గైస్ ఇవి, ఇదేది ఉంది. ఓ మై గాడ్, ఒక మెంబర్ని స్మాన్ చేస్తున్నాడు వీడు. మ్యాక్సిమం మినిమమ్స్ అంట. ఇదేంటిది? వా, ఒక్కసారి గైస్ చూడు. వెల్ గైస్, మధ్యలో కొడితే ఇద్దరు పోయారు. డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఆగండి. అయిపోయి వస్తుందా? అంటే 50 మెంబర్స్ అయిపోయారా అవుట్ ఆఫ్? సర్లేండి గైస్, ఇంకొకటి వస్తాడు కదా. ఇప్పుడు 50 మెంబర్స్ అయిపోయారు కదా, ఎలాగో వార్కి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. 1 2 3 4 5 6 ముగ్గురేమో గట్టులు, 2 స్వాడు, ఒక ఏరో. అయిపోతారు గైస్, నిజంగా ఓడిపోతారు. వస్తాడా ఇంకొకడు? వస్తాడు. వీడు కూడా స్పాన్ చేస్తాడు అనుకుంటా. ఓకే, అటాక్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు ఏరో మెంబర్స్ అందరూ బ్యాక్ ఉండిపోతారు, వాళ్ళందరూ ఏరో చేస్తారు, వీళ్ళందరూ ఫైట్కి వెళ్తారు. చూడండి ఒకసారి, మీకే అర్థమవుద్ది.
మెట్రాయిడ్స్ కూర్పిస్తున్నాడయ్యా అటు సైడ్ నుంచి. సేమ్ మన టెక్నిక్ వాడుతున్నాడు కానీ మనకేం అవదులే కానీ గైస్. ఒకడెవడో చనిపోయాడు గైస్. ఓ స్మాడా కొట్టండి. చూడండి ఏరో మెంబర్స్ ఎలా చేస్తున్నారు. ఒక్కొక్కటి ఎలా తగ్గిపోతుంది. ఒకవేళ ఇక్కడ చనిపోయిన వీళ్ళు అక్కడి నుంచి కొడుతున్నారు. ఒక ఇద్దరే చనిపోయారు చూడండి. ఇప్పుడు ఈ యారోస్తో మైనస్ ఆ శిల్పాన్ని కొడితే అయిపోయింది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కోసం 1K లైక్స్ చేయండి. ఓకే గైస్, బాయ్, సీ యూ.